నమస్తే అండి, నా పేరు రాణి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బంగాళదుంపలు కోడిగుడ్ల కుర్మా. దీనికి కావాల్సిన మసాలాను ముందుగా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని అందులో 5 లవంగాయలు, 1 ఇలాచి, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 1 స్పూను ధనియాలు, కొంచెం కొబ్బరి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఉంచాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ను వేడెక్కనివ్వాలి. ఈలోగా 4 కోడిగుడ్లను తీసుకొని ఉడికించి పై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. 1 గుడ్డు తీసుకొని దాన్ని చాకుతో నలువైపులా ఘాట్లు పెట్టి ప్యాన్లో వేసి ఎర్రగా వేయించాలి. దీనికి కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. పసుపు కోడిగుడ్లకు పట్టేలా బాగా కలపాలి. కోడిగుడ్లలో నీసు వాసన ఉంటుందండి, అందుకని పసుపు వేసి ఆ వాసన పోయేదాకా వేయించాలి. వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. 300 గ్రాముల బంగాళదుంపలను పొట్టు తీసేసి పొడవు ముక్కలుగా కోసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. 1 చిన్న టమాటాను, 2 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసి వేయాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 స్పూను ఉప్పు, స్పూన్ సాల్ట్ కాదండి, నేను గడ్డల ఉప్పు వేస్తున్నాను. తర్వాత కూర కారం 2 స్పూన్లు వేసుకోవాలి. మామూలు కారం అయితే 1 స్పూను వేసుకొని 1/2 స్పూను ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు, గ్రైండ్ చేసిన మసాలా ముద్ద వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 గరిటెల ఆయిల్ వేసి వేడయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా కలపాలి. ఉల్లి ముక్కలు ఎర్రగా వేగి కొంచెం రంగు మారుతున్నప్పుడు బంగాళదుంప మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. కూరలో నీరు ఊరుతుందండి, అందుకని నీరంతా ఈమిరేదాకా కలుపుతూ ఉండాలి. నేను కరివేపాకు వేయటం మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసుల నీళ్లు పోసి బాగా కలపాలి. దుంపలు కొంచెం ఉడికేదాకా 10 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత ఇందాక వేయించి ఉంచుకున్న ఎగ్స్ వేసి 15 నిమిషాలు ఉడికించాలి. ఎగ్స్ వేసిన తర్వాత బాగా కలపలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. గ్రేవీ కొంచెం చిక్కబడేటప్పుడు ఉప్పు నీళ్ళలో కడిగి తీసుకున్న కొత్తిమీరను సన్నగా తరిగి కూరలో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత 1/2 కప్ పెరుగును గడ్డలు లేకుండా చిక్కగా చేసి గ్రేవీలో పోసి కలిపితే బంగాళదుంపలు కోడిగుడ్ల కుర్మా రెడీ అవుతుంది. ఈ కుర్మా రైస్లోకి కానీ చపాతీ పులావుల్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.